హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు, అదేవిధంగా గ్రూప్ 1 1:1 ప్రొవిజనల్ లిస్టు ఇవన్నీ కూడా వచ్చినప్పటి నుండి మనకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పైన ఇంకా ఒక ప్రెస్ మీట్లో చర్చలు, గ్రూప్ 1 రద్దు చేయాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి, గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి పెద్ద పెద్ద వారు అందరూ మాట్లాడుతున్నారు. ఇందులో విద్యావేత్తలు మాట్లాడుతున్నారు, ప్రతిపక్షం మాట్లాడుతుంది, అదే విధముగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతున్నారు, అదే విధముగా కోచింగ్ సెంటర్ యాజమాన్యాలు కూడా చాలా మాట్లాడుతున్నాయి. అందులో కోచింగ్ సెంటర్ యాజమాన్యాలలో అత్యధికంగా ఎక్కువగా చాలా బాగా అనర్గళంగా మాట్లాడుతూ ఆ యొక్క గ్రూప్ 1లో జరిగిన అవకతవకల్ని, తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ దాని వెనుక తెరనికి ఏం జరిగిందో, అసలు నిరుద్యోగులు ఏ విధంగా గ్రూప్ 1లో అన్యాయం అయిపోతున్నారు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగింది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చాలా అనర్గళంగా, చాలా చక్కటి అనాలిసిస్తోని వివరించి చెబుతున్న పాలకూరి అశోక్ సార్ గారి పైన కేసులైనవి. అశోక్ సారు చేసిన వీడియోలు చాలామందికి చేరువైనాయి, చాలామందికి గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగినాయి. నిజమే, అశోక్ సార్ గారు మాట్లాడేది 100% రైట్ అని ప్రతి ఒక్క నిరుద్యోగ సోదరుడు గుర్తించే స్థాయిగా వీడియోలు వెళ్ళినాయి. 100% ఆయన మాట్లాడింది జెన్యూన్ టాపిక్. 100% పాల్కూరి అశోక్ సార్ మాట్లాడిన విషయాలు చాలా చాలా అర్థవంతమైనవి. గ్రూప్ 1లో ఎన్నో మిస్టేక్స్ జరిగినాయి, ఎగ్జామ్ నిర్వహణలో మిస్టేక్ ఉంది, రిజల్ట్స్లో మిస్టేక్ ఉంది, అదే విధంగా ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలలో కూడా మనకు ట్రాన్స్లేట్ మిస్టేక్స్ ఉన్నాయి. అదే విధంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎట్లా మోసపోయినారు, అదే విధంగా గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వర్షన్లో చూసినట్టయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి. ఉర్దూలో 10 మంది రాస్తే 7 సెలెక్ట్ అవ్వడం. అదే విధముగా గ్రూప్ 1 మెయిన్స్, అసలు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రాయని వాళ్ళు మెయిన్స్లో చాలామంది, ఒక 10 మంది వరకు అవకాశం రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళ పిల్లలకి కల్పించడం, ఇలాంటి వీడియోలు మన అశోక్ సార్ అయితే చేసినాడు. ఈ వీడియోల పైన టీజీపీఎస్సీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని టీజీపీఎస్సీ సిటీ మెట్రోపాలిటన్ కోర్టుకి అప్పీల్ చేసుకుంది. ఏమని అంటే, ఈ సిటీ కోర్టుకి ఏమైనా అప్లై చేస్తున్నారంటే, ఈ పాల్కూరి అశోక్ సారు మా యొక్క టీజీపీఎస్సీ యొక్క స్థాయిని తగ్గించే విధంగా చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నాడు, అసలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, అతను స్థాయి కంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా టీజీపీఎస్సీ పైన నిరుద్యోగులకు నమ్మకం కోల్పోయే విధంగా నిందలేస్తున్నాడు. కాబట్టి ఆయన వీడియోల వలన మా టీజీపీఎస్సీకి చాలా ఇబ్బందికరం అవుతుంది, ఆయన వీడియోల వలన మా టీజీపీఎస్సీ యొక్క పరువు దిగజారిపోతుంది. సో ఈ పాలకూరి అశోక్ సార్ యొక్క వీడియోలని తాను డిలీట్ చేసే విధంగా మీరు ఆదేశాలు జారీ చేయండి అని సిటీ కోర్టు వారిని టీజీపీఎస్సీ కోరింది. అయితే టీజీపీఎస్సీ వాదనలు విన్న గౌరవ సిటీ కోర్టు వారు ఏం చేసినారంటే, పాలకూరికి అశోక్ సార్కి ఏమన్నారంటే, మీరు ఏదైతే టీజీపీఎస్సీ పైన చేసిన వీడియోలన్నిటిని కూడా డిలీట్ చేయండి, అవి టీజీపీఎస్సీ యొక్క పరువు పోయే విధంగా ఉన్నది, సో పరువు దావా వేసే విధంగా కూడా ఉన్నది. సో మీరైతే రిక్వెస్ట్గా చెప్తున్నాం, టీజీపీఎస్సీ పాలకూరికి అశోక్ సార్కి మీరు ఆ వీడియోలు డిలీట్ చేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు నిజాలు మాట్లాడే ప్రతి వాయిస్ నొక్కేస్తాము, నిజాలు చెప్పే ప్రతి వాయిస్ మూపించేస్తాము, ఆ వీడియోలు డిలీట్ చేస్తాము అని అంటున్నారు. ఓకే సార్, డిలీట్ చేస్తారు, అది ఎంత దూరం పోవాల్సిందో పోయింది, ఎంతమంది చూడాల్సినారో చూసినారు, ఎంతమంది షేర్ చేసినారో చేసినారు, ఎంతమందికి దానివల్ల అవగాహన కలిగింది, దానివల్ల ఎంత నష్టపోయినారో నిరుద్యోగులు అనేది కూడా అంత తెలిసిపోయింది. అంత తెలిసిపోయిన తర్వాత దాన్ని డిలీట్ చేయమని చెప్తే అశోక్ సార్కి దానివల్ల నష్టం వాటిల్లేదు, ఏం లేదు. అశోక్ సారు భయపడే వ్యక్తి అయితే కాదు, ఆయన చాలా మొండి. ఆయన ఎట్లా మొండి అంటే, ఒక మూమెంట్లో ఏదైనా ఒక విషయంలో, ఏదైనా ఒక టాపిక్లో, ఏదైనా ఒక ఎగ్జామ్లో మిస్టేక్స్ జరిగినాయంటే ఆయన మొండిగా నిలుచుంటాడు. ఆయన చాలా విషయాలలో గ్రూప్ 1 అప్పుడు పోస్ట్పోన్ చేయించే క్రమమే కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిన విషయం కావచ్చు, గ్రూప్ 1లో మెట్రిక్ థంబ్ అనేది తీసుకోలే, బయోమెట్రిక్ అనే విషయంలోనే కావచ్చు, చాలా విషయాలలో సారు చాలా స్టాండ్తో నిల్చొని మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ విధంగా టీజీపీఎస్సీ టార్గెట్ చేసి ఆ వ్యక్తి పైన మరి కోర్టుకు మెట్లెక్కడం, ఆ వ్యక్తి పైన కేసులు నమోదు చేయడం బీఆర్ఎస్ చేసింది, ఆయన పైన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది.
సో అశోక్ సార్కి ఆ కేసులో భయపడే వ్యక్తి అయితే కాదని నేను అనుకుంటున్నా. నాకైతే సార్కు ముఖపరిచయం లేదు. సార్ యొక్క వీడియోలు నేను ఫాలో అయ్యే వ్యక్తిని. సార్ చెప్పే వీడియో క్లాసులు చాలా చూసిన. తను ఆ నిరుద్యోగుల పక్షాన ఆయన మాట్లాడే వాయిస్, ఆయన తపన, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా కాబట్టి నాకు ఆ సార్‌లో నచ్చిందేంటంటే ఆయన ఒక విషయం మీద నిల్చున్నాడంటే అది గట్టి స్టాండ్ తీసుకొని మాట్లాడతాడు. అలానే ఇప్పుడు గ్రూప్ 1 పైన మాట్లాడే ఒకే ఒక ఛానల్ అది. నిజం చెప్తున్నా, అశోక్ ఆన్‌లైన్ అకాడమీ అది ఒకటే ఛానల్. కాస్తో కూస్తో నేను అప్పుడప్పుడు మాట్లాడుతా ఉంటా. మన ఛానల్‌లో గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. చాలామంది తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ అభ్యర్థులు మోసపోయినారు. ఇంగ్లీష్ మీడియం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ర్యాంకులు బెటర్‌గా వచ్చినాయని నేను కూడా అప్పుడప్పుడు మాట్లాడుతా ఉంటా. మనం ఆ స్టార్ అంత పెద్ద స్థాయి వ్యక్తులం కాదు. ఆ స్టార్ అంటే పెద్ద స్థాయి వ్యక్తి అనేది చాలా పెద్ద ఛానల్. దాంట్లో కూడా చాలా ఒక 3, 4 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా పెద్ద ఛానల్ వాళ్ళది. కంప్లీట్లీ వాళ్ళది కోచింగ్ బేస్డ్ ఛానల్. అండ్ అదే విధంగా లైవ్లు ఇచ్చుకుంటే పాఠాలు, అదే విధంగా టెస్టులు, అదే విధంగా పిల్లలకి ఎంతవరకు స్టడీ మెటీరియల్ అవసరం ఉంటుంది, ఏ విధంగా మనకు టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేసుకుంటే ఏ విధంగా పిల్లలకు యూజ్ అవుతుందని వాళ్ళు చాలా అనాలిసిస్తో చాలా గొప్పగా గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 వివిధ ఎగ్జామ్ల బేస్డ్గా కోచింగ్స్ ఇస్తూ ఉండే ఛానల్ వాళ్ళది. ఇప్పుడు ఆ సార్ ఒక్కరే, అశోక్ సార్ ఒక్కరే ఎప్పుడు గ్రూప్ 1లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడతాడు. మరి ఆ సారు లాగా వందల వేల ఛానళ్ళు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వందల వేల ఛానళ్ళు. చాలా ఛానల్ వాళ్ళ ఆ ఛానళ్ళ పేర్లు నేను తీసుకోదలుచుకోలే. అవన్నీ కూడా ఎడ్యుకేషన్ బేస్‌లోనే నడుస్తున్నాయి. అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పిల్లలకు ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌లు అమ్మే ఛానళ్ళే. అవన్నీ బుక్కులు పబ్లిష్ చేసే ఛానళ్ళే. అవన్నీ కూడా పిల్లలకు ప్రతిరోజు లైవ్‌లో కరెంట్ అఫైర్సో, సంథింగ్ సబ్జెక్టో ఏదో ఒక విషయంగా బోధించే ఛానళ్ళే. ఆళ్ళందరూ ఎందుకు మాట్లాడరంటే, ఒక విషయాన్ని ఎత్తుకొని, ఆ విషయం మీద స్టాండ్ తీసుకొని నడిచే వ్యక్తులు కొద్దిమందే ఉంటారు తెలంగాణలో. భారతదేశంలో కూడా కొద్దిమందే ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఎందుకు సొసైటీకి చెప్పే విషయాలల్లో మేము ప్రభుత్వానికి యాంటీ కావాలి. నిరుద్యోగుల పక్షానుంటే ప్రభుత్వానికి యాంటీ అయిపోతాం. ప్రభుత్వం దృష్టిలో మనం ఉన్నామనుకో మన మీద ఇబ్బందిపరమైన దాడులు జరుగుతాయి. పోలీస్ కేసులు అయిపోతాయి. ఎందుకు మనకి అంత తిప్పల? అది ఎవరొకరు మాట్లాడుతున్నారు కదా! ఇలాంటి మిస్టేక్స్ గురించి, ఇలాంటి అన్యాయాల గురించి మనం ఎందుకు మాట్లాడడం అని సైలెంట్ అయ్యే వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ ఒక వన్ అండ్ ఓన్లీ నేను చాలా సార్లు చూసిన ఒక పాల్కురికి అశోక్ సార్ ఒక్కరే బాగా మాట్లాడతారు. అంతెందుకు ఇప్పుడు హరిప్రసన్న కృష్ణ అనేటైనా కూడా ఆయన మొన్న కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ అండ్ ఇంకా ఏంటది నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన కూడా ఎప్పుడు మాట్లాడలే ఆయన. ఎప్పుడు కూడా ఆయన ఏమున్నారు రేవంత్ రెడ్డి మూడ్‌లో ఉన్నాడు. ఇక మొన్న ఏదో మాట్లాడుతుండు కదా! మొన్న 2, 3 ప్రెస్ మీట్‌లలో మాట్లాడారు. ఎందుకంటే ఆయనకొక పర్సనల్ ఇంటెన్షన్ ఉంది. ఆయన పొలిటికల్‌గా ఎదగాలి అని చెప్పేసి ఆయనకున్నది హరిప్రసన్నం. కానీ పాలకూరికి అశోక్ సార్‌కి అట్లా కాదు. ఆయన మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీలు నిలుసోక ముందరికెళ్ళి ఆయనే ప్రతి నిరుద్యోగుల కోసం చాలా గ్రౌండ్‌లోకొచ్చి ఫైట్ చేసిండాయన. కాబట్టి అశోక్ సార్ మీద ఎలాంటి ఇబ్బందులు గురి చేసినా గానీ, ఆయన ద్వారా లబ్ధి పొందినోళ్ళు గావచ్చు, ఆయన వీడియోల ద్వారా మోటివేషన్ అయినోళ్ళు గావచ్చు, ఆయన వీడియోలు విని మాకు నిజమే మా కోసం ఫైట్ చేసినోరు అని ఎవరైనా అనుకున్న వాళ్ళు గావచ్చు, ఎవరైనా గానీ ఆయన సార్‌కి సపోర్టెడ్‌గా ఉండండి. మీరు రూపాయో, పావలో ఏ విధమైన సార్‌కి ఛానల్‌కి డొనేట్ చేయకపోయినా గానీ, వారికి బుక్‌లో, వాళ్ళ టెస్ట్ సిరీస్‌లో వారి ఏ విధమైన మెటీరియల్ మీరు కొనుక్కోకపోయినా గానీ, వాళ్ళ వీడియో ద్వారా అంతో కాస్తో కూస్తో 1% నేను నిజమే లబ్ధి పొందుతున్నారా బాబు అనుకున్నోళ్ళు ఇలాంటి విషయాలల్ల సార్‌కి సపోర్ట్ జేయాలె. ఇప్పుడు నేనెందుకు సార్ సపోర్ట్ జేస్తున్నానంటే, ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు గ్రూప్ 1 పైన. ఆయన ఒక్కడే మాట్లాడతాడు రేపు గ్రూప్ 2కి ఏమైనా అయినా. ఆయన ఒక్కడే మాట్లాడతాడు రేపు గ్రూప్ 3కి ఏమైనా. ఆయన ఒక్కడే మాట్లాడతాడు ప్రతిసారి నిరుద్యోగిని వాయిస్‌కున్న వ్యక్తి ఆయన. నిజంగా చాలా చక్కటి ఆహ్, నైతిక విలువలు కలిగిన సార్‌గా నేను ఆయనను జూషినాను. ఎందుకనంటే చాలామంది కమర్షియల్‌గా కోచింగ్ సెంటర్‌లల్ల ఈ మెటీరియలు ఇంత రేటు, ఆ మెటీరియల్ అంత రేటు అని చెప్పారు చూసినా గానీ, ఆయన రూ. 1 గూడా ఇండియన్ హిస్టరీ ఇచ్చిన వ్యక్తి ఆయన. అంటే యాప్‌ల. సో, నేనేం చెప్తానంటే, ఆ సార్‌కి ఇట్లా టీజీపీఎస్సీ ఆయనను టార్గెట్ జేసి, ఆ వీడియోలు తీసేయమని చెప్పడం నాకైతే చాలా హాస్యం అనిపించింది. ఎందుకంటే, ఒక వీడియోలకే గంత వణుకు వణికిన టీజీపీఎస్సీ, ఒక చిన్న వాయిస్‌కే వణికింది టీజీపీఎస్సీలోని సభ్యులు, చైర్మన్ వీళ్ళందరూ అంటే, వాళ్ళు ఎంత పెద్ద స్థాయి తప్పు జేసుంటే వనకాలే. తప్పు జేయనోడు ఎవ్వడు భయపడడు.
తప్పు చేయనోడు అస్సలే భయపడు. వాడు తప్పు చేసిండంటే మన వెన్నులో వణుకు మొదలైతది. అట్లనే ఇప్పుడు నీకు తప్పు చేసినావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు అనిపిస్తుంది నాకైతే. నువ్వు కరెక్ట్ ఎగ్జామ్ నిర్వహిస్తే 10 మంది ఎట్లొత్తరు కొత్తోడు ఎవడు ఎగ్జామ్ రాయనోడు 10 మంది ఎట్లొస్తారు మెరిట్‌లో. అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంత దారుణమైన మోసం జరిగింది. అలాగే ఇప్పుడు మొన్న ఆయన క్రిషాంక్ మన టీఆర్ఎస్ ఆయన డిజిటల్ సోషల్ మీడియా దానికి సంబంధించిన ఇన్ఛార్జు 2 మార్కులు ఇచ్చిర్రంట ఏదో అంటే గ్రూప్ 1లోనే 2 మార్కులు ఇచ్చిర్రంట ఏదో జనరల్ ఎస్ఐకి. ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా దిద్దితే పేపర్ ఎట్లా? అశోక్ సార్ ఏమన్నాడు? వాల్యూ మీరు ఏ విధంగా అయినా వాల్యుయేషన్ చేసినారు ఎగ్జామ్ పేపర్లు గ్రూప్ 1. మీరు నిజంగానే ఎలిజిబుల్ ఉన్న ప్రొఫెసర్స్ని తీసుకొచ్చిర్రా, అసిస్టెంట్ ప్రొఫెసర్ని తీసుకొచ్చి పేపర్ దిద్దిర్రా, డిగ్రీ కాలేజీ వాళ్ళతో దిద్దిచ్చిర్రా, ఎలాంటి వాళ్ళతో దిద్దిచ్చిర్రు, దేశంలో ఉన్న వివిధ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ని పట్టుకొచ్చి ఎక్స్పర్ట్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో దిద్దిచ్చిర్రా, మీరు ఎట్లా దిద్దిచ్చారు, నువ్వు ఏ విధంగా దిద్దిచ్చారు, నువ్వు పేపర్ ఎట్లా తయారు చేసినావు, పేపర్ తయారు చేసిన అవగాహన నీకు ఏ వరకు ఉన్నది, పేపర్ వాల్యుయేషన్ చేసినావు, రీవాల్యుయేషన్ ఎందుకు, రీకౌంటింగ్ ఎందుకు పెట్టించినావు అని ఇలాంటి జనరల్ టాపిక్స్ మీద ఆయన మాట్లాడిండు. ఒక గ్రూప్ 1 సగటు గ్రూప్ 1 అభ్యర్థికి ఎలాంటి డౌట్స్ ఉంటాయో అలాంటి డౌట్స్ మీద మాట్లాడిండు. మాట్లాడినంత మాత్రాన సార్నే టార్గెట్ చేసి సార్ మీదనే కేసులు పెట్టేసి టీజీపీఎస్సీ ఎంత దిగజారిపోయిందంటే సార్ పెట్టిన పోస్టుల్ని వీడియోల్ని డిలీట్ చేయించుకునే స్థాయికి కోర్టు మెట్టెక్కిందనమాట. కోర్టు మెట్టెక్కి కోర్టుతోని చెప్పించుకునేది ఆయనను మా వీడియోలు మా పైన చేసిండు. అవన్నీ కూడా మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి. సగటు నిరుద్యోగ అభ్యర్థి అట ఆ వీడియోలు చూసాట ఏమైపోతుందంటే నమ్మకానికి కూలిపోతారట టీజీపీఎస్సీ పైన. సో అవి ఇబ్బందికరంగా ఉన్నాయి, మరి అది డిలీట్ చేయమని చెప్పేసి అశోక్ సార్కి వాళ్ళు కోర్టు ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ఏదేమైనా అట్లా ఎన్ని చెప్పించినా కానీ ఉషక్ సార్ అంటే ఆయన తగ్గడు, ఆయన అట్టనే స్టాండ్గా ఉంటాడు. అట్టనే గ్రూప్ 1 పైన కావచ్చు, జాబ్ క్యాలెండర్ పైన కావచ్చు, ఎనీ ఎగ్జామ్ పైన ఆ సార్ మాట్లాడుతూ నిరంతరం నిరుద్యోగుల పక్షానే ఉంటాడు. మన ఛానల్ కూడా నిరుద్యోగుల పక్షాన్నే ఉంటుంది. ఎందుకంటే మనమందరం నిరుద్యోగులమే. ఉద్యోగం సాధించేంత వరకు నిరీక్షణతో పట్టుదలతో ఖచ్చితంగా పోరాటం చేసి మన ఉద్యోగం సాధించుకుందాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చిలక ప్రశాంత్. థ్యాంక్ యూ.